మనోజ్ అయితే ఇంక సంతోషంగా విల్లా కొనుక్కొని అందులో ఉండాలని చెప్పని చాలా ఆశపడతాడు. ఇంక అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక అసలు ఇంటి ఓనర్ వచ్చి అయితే ఇంక మనోజ్కి అయితే షాక్ ఇస్తాడు. ఈ విల్లా నాది అని చెప్పి అన్నట్టుగా. ఇంక ప్రభావతి అయితే అయ్యో సారు, తను ఈ విల్లాని 25 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం మేము. ఇప్పుడు ఈ ఇంటి కోసం రోమతి నిలయం అని చెప్పని బోర్డు కూడా రాపించడానికి ఆ స్వామిని కూడా తీసుకొని వచ్చి మొత్తం చూసుకొని 20,000 తనకిచ్చి మరి చేసుకున్నాము అంటే 5 కోట్ల విల్లాని మీరు 3 కోట్లకి తీసుకుంటున్నప్పుడే మీకు అనుమానం రాలేదా అని చెప్పని అనగానే ఇంకా సత్యం అందరూ అయితే మనోజ్ని అయితే చూస్తారు. ఇంకా తన కొడుకు తప్పు చేశాడు అని చెప్పని ఇంకా సత్యం అక్కడే మనోజ్ని కొట్టేటప్పటికి ఇంకా ప్రభావతి అయితే బాలు దగ్గరకు వచ్చి, రే ఎంతైనా వాడు నీ అన్న, కానీ ఈ ఒక్క విషయంలో వాడిని కాపాడరా అన్నట్టుగా వాడు ఏదైనా చేసుకున్నాడు అంటే నేను బ్రతకనురా బాలు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా మనోజ్కి తనకి ఎన్ని గొడవలు ఉన్నా ఇంకా ప్రభావతి వచ్చి బాలు దగ్గర మొరపెట్టుకుంది అని చెప్పనని ఇంకా బాలు అయితే తన కారులో తనకున్న మొత్తం ఎంక్వైరీని అంతా ఉపయోగించి ఇంక వాళ్ళు ఎయిర్పోర్ట్కి పోకుండా అలాగే మొత్తాన్ని అయితే బకడ్బందీగా చేస్తాడు. ఇంక ఒక్క దగ్గర అయితే అసలు దొంగలు దొరికిపోతారు ఇంకా డబ్బులతో సహా. ఇంకా అక్కడే 4 కోటింగ్లు అయితే ఇచ్చి ఇంకా వాళ్ళనైతే తీసుకొని వచ్చి ఇంకా అక్కడ సత్యం అందరి ముందు నిలబెడతారు. ఇదో వీళ్ళే మేము చెప్పిన విల్లాగల్లా అసలు ఓనర్స్ తీసుకొచ్చానని. ఇంకా డబ్బులు కూడా ఎక్కడికి పోకుండా వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఇంకా వాళ్ళైతే క్షమించు బాబు, మేము ఇలా మోసాలు చేసి బతుకుతుండే వాళ్ళమి, కానీ మీ తమ్ముడు చెప్పు మమ్మల్ని కొట్టొద్దు అని చెప్పనని అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా మనోజ్కి అయితే చాలా సంతోషం వేస్తుంది. ఎప్పుడు బాలు చేసే పనులు తప్పు బట్టే మనోజ్ అయితే ఇంకా బాలు దగ్గరికి అయితే వెళ్ళి చాలా థ్యాంక్స్ రా, నన్ను కాపాడేవు నువ్వు, ప్రతిసారి నేను అందరి దగ్గర మోసపోతున్నాను చెప్పనని నువ్వు హేళన చేస్తున్నా ఏదోలే అని చెప్పి అనుకున్నాను, కానీ నా తెలివి మోసపోయేదానికే ఉంది అన్నట్టుగా ఇంకా బాలును హత్తుకొని ఇంకా అన్నదమ్ములు ఇద్దరు ఒకటవుతారు. ఇంక ఇదంతా చూసిన తర్వాత ప్రభావతి అయితే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాబ్లంని బాలు ఒక్కడే సాల్వ్ చేయగలడు అని నాకు తెలుసు కాబట్టే నా కొడుకుని నేను అడిగాను అన్నట్టుగా ఇంకా మొత్తం అలా అయిపోయిన తర్వాత ఇంక సత్యం అలాగే ప్రభావతి అయితే బాగానే తనని అనుకుంటారు. ఇంకొకసారి ఇలాంటి పనులు చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించి మనోజ్ అని చెప్పనని. ఇంకా రోహిణిని అయితే మాత్రం ప్రభావతి చంప పగలగొడుతుంది. ఎందుకంటే భర్త తప్పు చేస్తున్నాడు అన్న ఆలోచన వచ్చినప్పుడు ముందుగా నీకు అర్థం కాదా, నువ్వు చదువుకున్నావు కదా, అందులో మలేషియాలో అన్నావు కదా, ఇలాంటివన్నీ నీకు తెలియదా అని చెప్పి అనేటప్పటికీ అయ్యో అత్తయ్య చూసింది అంతా మీ అబ్బాయి, కానీ నేను చదివాను వీళ్ళ బాగుంది అనుకున్నాను, అంతేగాని నేనేం చేయగలను అని చెప్పానంటే చూసావారా ఇప్పుడు అంత తప్పు నీ మీదకే నెట్టేసింది అంటే తనదేం తప్పులేదంటే అదేంటి రోహిణి నువ్వు అలా అంటావు, నీకు చెప్పాను కదా ప్రతి విషయం నీతో చెప్పే కదా అని మనోజ్ అంటాడు. ఇంక ఏదైతే ఏముంది, ఇంకా ఇంకొకసారి మీరు కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఇలా మోసం చేసి అవతల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని నాకు కానీ తెలిసింది అంటే మీకు ఇంకా కటకటాల పాలే మీరు అన్నట్టుగా బాలు అయితే వాళ్ళని బెదిరిస్తాడు. ఎప్పుడు నేను తుమ్మేనని ఇది జరగలేదని ఇలా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఏదో ఒక రీజన్ లేకుండా ఏది జరగదు, కానీ అది అర్థం చేసుకుంటే మంచిది అన్నట్టుగా అంటుంది. ఇంకా ఎప్పుడు మీనా మాట్లాడితే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు అన్నట్టుగా ఉండే ప్రభావతి ఇంక ఈరోజు మీనా మాటలకు కూడా ఇంకా తలదించుకున్నట్టు మాదిరిగా అయితే ఉంటుంది. ఇంక సత్యం దగ్గర నేను ఏం చెప్పాలి, నా కొడుకు ఇప్పుడు దాకా గొప్పవాడు అవుతున్నాడు విల్లా కొంటున్నాడు అని చెప్పని సంబరపడిన నేను ఇప్పుడు అందరి ముందు తలదించుకునేలా చేశాడు. అయితే మిందులే నేనే కదా తలదించుకున్నాను, పోయిన డబ్బులు ఎట్టా తిరిగి వచ్చేసాయి, వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేసిరా మనోజ్ అని చెప్పనని అంటే ఇంకా మళ్ళీ సత్యం అయితే మళ్ళీ ఆ డబ్బులు ఇంకో దాని మీద ఏదైనా తగలబెట్టకుండా ఆ డబ్బులు వాళ్ళకి మాణిక్యం గారి దగ్గర మాట పోనీయకుండా ఆ వ్యాపారం ఏదో చేసుకో అన్నట్టుగా చెప్తాడు. ఇంకా మీనాక్షికి అయితే అసలు విషయం తెలిసి ఏంటి వదిన మిమ్మల్ని విల్లా కొన్నారని చెప్పని సంతోషించాను వదిన నేను, కానీ ఆ విల్లా అసలు మోసం అంట కదా, ఆ డబ్బులు తీసుకొని పారిపోయాడంట కదా అని అంటే ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటే అదే వదిన అప్పుడు మంచిదంటే త్వరగా రాదు, చెడు త్వరగా బయటకు వచ్చేసింది వదిన అన్నట్టుగా చెప్తూ ఉంటే నన్ను విసిగించొద్దు కామాక్షి, నాకు చాలా కోపంలో ఉన్నాను నేను అని చెప్పనని ఇంకా మళ్ళీ ఎత్తుకొని వెళ్ళారో తట్టా పుట్టాన్ని మళ్ళీ అదే తీసుకొని ప్రభావతి సత్యం అందరూ అయితే ఇంకా బ్యాగులతో సహా మళ్ళీ ఇంటికి